అబ్బాయిని వాడుకొని వదిలేయడం కరెక్టా, అది ఒక సినిమానా అని చాలామంది అబ్బాయిలు అనుకుంటారు. ఎందుకంటే ఈ మూవీ కొంతమంది అబ్బాయిలు ఈగోని డైరెక్ట్గా హర్ట్ చేస్తుంది. బట్ దిస్ మూవీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఇట్స్ అబౌట్ ఎ హిడెన్ అండ్ అన్స్పోకెన్ బ్యాటిల్ ఫ్యూ ఉమెన్ వాస్ ఫైటింగ్ ఫ్రమ్ ఏజెస్. ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకే తెలియకుండా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్, బీ ఇట్ ఫాదర్, బాయ్ ఫ్రెండ్, బ్రదర్ ఆర్ హస్బెండ్, ఇలా ఏదో ఒక పర్సన్ వల్ల వాళ్ళ లైఫ్ మీద ఉన్న కంట్రోల్ అండ్ డెసిషన్ మేకింగ్ చాయిస్ వాళ్ళు రియలైజ్ అవ్వకుండానే వాళ్ళ చేతి నుంచి పోగొట్టుకుంటారు. ఈ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ దిస్ మూవీ అండ్ ఎస్పెషల్లీ విక్రమ్స్ మదర్ రాగిణి గారి క్యారెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ కాల్ అవుట్ ఆఫ్ దాట్. హీరో క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి చూసే అబ్బాయిలకి లవ్లో పొసెసివ్నెస్ ఉండడం, లవర్ని కంట్రోల్ చేయాలనుకోవడంలో తప్పేముంది అనిపిస్తుంది. భూమా లాంటి అమ్మాయిలు క్యారెక్టర్లెస్ అనిపిస్తుంది. బట్ యాజ్ సెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్ అండ్ నెవర్ లెట్ అదర్స్ కంట్రోల్ ఇట్. ఇక్కడ పాయింట్ మేల్ ఆర్ ఫీమేల్ కాదు, ఇట్స్ అబౌట్ ఎవ్రీ వన్స్ పర్సనల్ చాయిస్ అండ్ కంట్రోల్ ఓవర్ దేర్ లైఫ్. లవ్ అంటే కంట్రోల్ చేయడం కాదు, కంట్రోల్ చేయాల్సిన అవసరమే లేకపోవడం. ద వే ద మెసేజ్ వాజ్ డెలివర్డ్ అండ్ ద పవర్ఫుల్ క్లైమాక్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో భూమా క్యారెక్టర్ ఇచ్చే స్టేట్మెంట్స్, హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ ఫర్ పికింగ్ సచ్ ఎ కాన్సెప్ట్. అండ్ ఎస్పెషల్లీ రష్మిక, షీ బాట్ భూమా క్యారెక్టర్ టు లైఫ్. చాలామంది అమ్మాయిలు పైకి కనబడకుండా అనుభవించే స్ట్రగుల్స్, ఎక్స్ప్రెస్ చేయలేని బాధ, బయటకు చెప్పుకోలేని, భరించలేని పెయిన్ని చాలా క్లియర్గా కన్వే చేస్తుంది తన క్యారెక్టర్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వ్యూ అండ్ దిస్ ఈజ్ మై వ్యూ ఆన్ ద గర్ల్ ఫ్రెండ్.